నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఫర్ ద ఫస్ట్ టైం 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్లో సమావేశం కాబోతున్నారు. అయితే ఎజెండా అంశాలు ఏముంటాయి, ఏ అంశాల మీద ఇద్దరు సీఎంలు చర్చించుకుంటారు, ఇవన్నీ కాకుండా ఎందుకని కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఇతర అంశాలు చర్చకొస్తున్నాయి. దీంతో పాటుగా తెలంగాణలో టీడీపీ బలపడుతుందా అనేటువంటి అనుమానాల మీదే చర్చలు అనేవి ఎందుకు జరుగుతున్నాయి. మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, నమస్కారం అండి. సో 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి గతంలో చర్చలు ఇవన్నీ జరిగాయి. బోల్డ్ అంతా వాదోపవాదాలు ఇవన్నీ అయిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్లో సమావేశం అవుతూ ఉంటే ఇతర అంశాల మీద చర్చలు ఎందుకు వస్తున్నాయి, సోషల్ మీడియా ఎందుకు దానికి వేదిక అవుతుంది, దీనికి తోడుగా తెలంగాణలో టీడీపీ పుంజుకుంటుందా అనేటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ ఎందుకు, వాటి మీద చర్చ జరుగుతుంది ఇప్పుడు? ముందుగా ఇది 2 తెలుగు రాష్ట్రాలకి ఒక శుభ పరిణామం అని చెప్పుకోవాలి. ఎప్పుడైనా సరే కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు లేదా కొన్ని పంపకాలు ఉన్నప్పుడు వాటిని పెండింగ్లో పెట్టుకోవడం వలన ప్రయోజనం ఉండదు. నిజానికి అక్కడ డిస్ప్యూట్ కూడా లేదు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడేదో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారే కొత్తగా ఆస్తులు పంచుకుంటున్నారనే దానిలో మాట్లాడుతున్నారు. ఇక్కడ తెలంగాణ ఉద్యమ నేపథ్యం తెలియని వాళ్ళు, ఆ ఉద్యమ కాలంలో పిల్లలుగా బచ్చాలుగా ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడుతుండొచ్చు. చంద్రబాబు ఎందుకు వస్తున్నాడని అనొచ్చు, లేకపోతే మాకే ఇది కావాలి, మాకే ఇవన్నీ. ఇవాళ వాళ్ళు కలుస్తున్నది ఈ దేశ పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ని విభజించి 2 రాష్ట్రాలను ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ఒక చట్టాన్ని చేసింది. ఆ చట్టంలో అన్ని అంశాలు ఆల్మోస్ట్ రిజాల్వ్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా పెండింగ్లో ఉన్నటువంటి 9 and 10 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 అంశాలకు సంబంధించినటువంటిది పేచి ఉంది. ఇది పేచి కూడా కాదు, ఇది అవతలి వాళ్ళు పట్టించుకుంది కూడా కాదు. ఈ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి వాటికి ఒక 10 సంవత్సరాలలో పరిష్కరించుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి ఇవి అక్కడ రాష్ట్రం ఏర్పడే వరకు ఇక్కడ ఉండి పనిచేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కొన్ని కార్పొరేషన్లు అయ్యుండొచ్చు, కొన్ని ఇవి అయ్యుండొచ్చు, కొన్ని సంస్థలు అయ్యుండొచ్చు. ఇటువంటి అంశాలు ఈ 2 షెడ్యూళ్ళలో దాదాపు 250 పైన ఈ 2 షెడ్యూళ్ళలో కలిపి ఆ అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఎస్, ఖచ్చితంగా వాటిని ఇంతకంటే ముందే రిజాల్వ్ చేసుకోవాల్సి ఉండే. ఇప్పటికైనా వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి మొదట ప్రతిపాదించినటువంటి చంద్రబాబు నాయుడిని మనం అభినందించాలి. అదేవిధంగా ఇమ్మీడియట్గా దాన్ని రెస్పాండ్ అయినందుకు రేవంత్ రెడ్డి గారిని కూడా అభినందించాలి. ఎందుకంటే విభజించుకోవాల్సినటువంటి అంశాలని పెండింగ్లో ఉంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది పార్లమెంటు క్లియర్గా చెప్పింది. ఈ జనాలు చంద్రబాబు ఎందుకు వస్తున్నాడు, పచ్చ జెండా ఎందుకు కట్టుకున్నారు, ఇంకోటి ఏం చేసినారు, అది వాళ్ళ ఇష్టము. 1. 2, చంద్రబాబు వేళ కొత్తగా ఏదో అలెగ్జాండర్ దండయాత్ర చేసి వచ్చినట్టుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. గత 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్లో ఉంటున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా ఒక పెద్ద ప్యాలెస్ ఉంది, ఆయనకు కూడా ఒక విల్లా ఉంది, ఇల్లు ఉంది. ఆయన ఇక్కడి వాసి. ఆయన సరే వాళ్ళ ఎందుకు జెండాలు కట్టినారని అంటే బహుశా వాళ్ళ పార్టీ గెలిచిన తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రిగా వస్తున్నాడు. మనం అంటే ఆయన నివాసానికి ఆయన వస్తున్నాడు, దాన్ని మొదట్లో తెలుసుకోవాలి. 2వది, గవర్నమెంట్ కట్టలేదు ఇది. ఆ జెండాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉంది. తెలుగుదేశం పార్టీకి ఆయన ఎవరు, గౌడు, వీళ్ళందరూ, ఇంకా దుర్గాప్రసాద్, వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టరే ఉంది. వాళ్ళ పార్టీ ఆఫీసు బీఆర్ఎస్ ఆఫీస్కి కూతవేటు దూరంలోనే ఉంది. సో ఒక రాజకీయ పార్టీ వాళ్ళ నాయకుడి కోసం జెండాలు కట్టుకుంటే ఎవరు ఉలిక్కి పడాల్సినటువంటి అవసరం లేదు. 1. 2వది, ఇవాళ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఏదో చట్టాన్ని మార్చేయబోతారు, దేశాన్ని మార్చేయబోతారు, సరిహద్దులు మార్చేయబోతారు అనేది అనుకోవాల్సిన అవసరం లేదు. నేను అంటే మొదటి నుంచి తెలంగాణ పూర్వం నుంచి, ఆ తర్వాత తెలంగాణ బిల్లు సందర్భం నుంచి, తెలంగాణ తర్వాత కూడా సరే మనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, మనం సంతోషంగా ఉన్నా సంతోషంగా లేకపోయినా పార్లమెంటు ఒక చట్టం చేసింది, దాని ప్రకారం నిర్ణయించింది.
ఆ చట్టం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఇదే టీడీపీ బీజేపీ సహకారంతో తెలంగాణకు సంబంధించినటువంటి 7 మండలాలని అటు తీసుకుంది. ఈ 7 మండలాలు భూభాగమే కాదు, ఈ 7 మండలాలు అక్కడ ఉన్నటువంటి జల విద్యుత్ కేంద్రాలు, అక్కడ ఉన్నటువంటి మిగతా వనరులు కూడా వాళ్ళ వైపు పోయినాయన్నట్టు జరిగింది. అసలు ఇప్పుడు దాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు చర్చలోకి. అందుకే దాని గురించి అడగకుండా, దాని గురించి అడగడానికి ఇందులో లేదు. ముఖ్యమంత్రుల మధ్యలో జరిగిన దానిలో 7 మండలాలు ఇవ్వమని అడగరు. మీరు అడిగితే పార్లమెంట్లో అడగాలి. ఎందుకంటే అది పార్లమెంట్ చేసిన చట్టం. పార్లమెంట్ చేసిన చట్టాలను ముఖ్యమంత్రులు మార్చలేరు. ఇది గమనించాలి అందరూ. కాబట్టి వీళ్ళు అడుగుతున్నది ఏమిటంటే, మీరు వీళ్ళొక డిమాండ్ కూడా ఇక్కడ చేయడానికి లేదు. నేను ఒకటి చెప్తానండి, ఆల్రెడీ పార్లమెంట్ ఒక చట్టం చేసింది. పార్లమెంట్ ఒక చట్టం చేసి ఇగో ఈ అంశాలు మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పంచుకోండి అని అంది. అవి 9th and 10th షెడ్యూల్లో ఉంచినారు. ఈ అంశాలకే మాట్లాడుకోవాలి. నాకెందుకు అర్థం కావట్లేదు. పొద్దుటి నుంచి చక్కర్లు కొడుతుంది. మేము 5 గ్రామాలు అడుగుతారు 5 గ్రామాలు ఇవ్వండి, మాకు భద్రాచలంలో ప్రాబ్లం అవుతుంది, రాముడికి ప్రాబ్లం అవుతుంది అంటే వాళ్ళు ఇప్పుడు ఇవి ఇచ్చేస్తున్నామని సంతకం పెడితే చెల్లదు. భారతదేశంలో ఏ భూభాగాన్ని ఎటు బదిలీ చేయాలన్నా, ఏ రాష్ట్రం సరిహద్దులు మార్చాలన్నా, ఏ రాష్ట్రం పేర్లను మార్చాలన్నా, ఏ రాష్ట్రం విభజించాలన్నా ఆర్టికల్ 3 ప్రకారమే చేయాలి ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ ఆర్టికల్ 3 ప్రకారము కేంద్ర ప్రభుత్వమే బిల్లు ప్రతిపాదించి చేయాలి. గ్రామాలను ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఇక్కడ మన దగ్గర కాదండి. కర్ణాటకకు బొంబాయికి గ్రామాల మధ్యలో గొడవలు ఉన్నాయి. ఇది మన ఆంధ్రప్రదేశ్కు ఒరిస్సాకు మధ్యలో గ్రామాల మధ్యలో గొడవలు ఉన్నాయి. ఇవాళకి కూడా ఉన్నాయి. తెలంగాణకు మహారాష్ట్రకు మధ్యలో గ్రామాల మధ్యలో గొడవలు ఉన్నాయి. వాళ్ళకి 2 ఓటు హక్కులు ఉన్నాయి. అటు ఓట్లు వేస్తారు, ఇటు ఓట్లు వస్తారు. సరే, ఇవాళ అడుగుతున్నది ఎందుకు అనంటే, శ్రీరాముడికి దేవాలయం ఉంది కానీ మాన్యాలు లేవు. శ్రీరాముడికి దేవాలయం ఉంది కానీ అక్కడ ఆ పరిసరాలలో తిరగడానికి కూడా పార్కింగ్ ప్లేస్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ 5 గ్రామాలను ఇస్తే సరిపోతుంది అనేటువంటి మాట ఇది అప్పటి నుంచి మాట్లాడుతున్నారు. ఒకవేళ దీనికి సూత్రప్రాయంగా చంద్రబాబు నాయుడు అంగీకరిస్తే, వాళ్ళ నుంచి కూడా ప్రతిపాదన వస్తే ఈ 2 కలిపి పార్లమెంటుకు పంపించి పాస్ చేయించుకోవచ్చు. ఇది మొదటిది. రెండవది, విభజన చట్టంలో చాలామంది అంటే ఇది తెలివి ఉండదు, అప్పుడు ఇది మొత్తం ప్రాసెస్ ఫాలో కాలేదు, వీళ్ళదో గెట్ల పంచాయతీ లాగా సీన్ క్రియేట్ చేసి నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. ఇది గెట్ల పంచాయతీ కాదు, ఆల్రెడీ డాక్యుమెంటెడ్, రిజిస్టర్డ్, పాస్డ్ బిల్. అది యాక్ట్. అది ఆ యాక్ట్ కూడా 10 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి వీటిన్నింటినీ రిజాల్వ్ చేసుకోవాలి. ఈ 2 ముఖ్యమంత్రులు చాలా మంచి విజ్డమ్ తోటి వ్యవహరించినారు. ఇద్దరిని మనం వెల్కమ్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి. మొదటిది. రెండవది, ఈ ఇచ్చిపుచ్చుకోవడంలో, ఈ పంచుకోవడంలో వీళ్ళు కొత్తగా చేసేది ఏమీ లేదు. ఎందుకంటే వీటికి గైడ్ లైన్స్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయినాయి. మనకి చాలామంది మర్చిపోతుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన సందర్భంలో, విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం కొన్ని నెలల పాటు రాష్ట్రపతి పాలనలో ఉంది. గవర్నర్ రూల్లో ఉంది. గవర్నర్ గారి ఆధ్వర్యంలో కొంతమంది ఆఫీసర్లని చేసి, 2 రాష్ట్రాల ఆఫీసర్లను చేసి మొత్తం టోటల్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసినారు. ఏది ఎట్లా పంచుకోవాలి, గుండు పిల్లలు ఎట్లా తీసుకోవాలి, బిల్డింగులు ముట్టుకోవడానికి వీల్లేదు, అది ఎక్కడున్నది అక్కడే ఉండాలి, మిగతా ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఇవన్నీ ఆల్రెడీ జరిగిపోయి వాటికి లెజిస్లేటివ్ అప్రూవల్ కూడా, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ కూడా వచ్చేసి ఉన్నది. వాటిని ముందట పెట్టుకొని 2 ఆఫీసర్లు, మీకు 4 కుర్చీలు, మాకు 3 కుర్చీలు, ఇంతకు మించి ఏం లేదు. ఈ 10 ఏళ్ళ తర్వాత ఆ కుర్చీలు కూడా లేవు. ఇప్పుడు ఉండే అవకాశం కూడా లేదు, ఆస్కారం కూడా లేదు. సో ఇటువంటి పంపిణీ అనేది ఇది ఓన్లీ ఎగ్జిక్యూటివ్ని అప్రమత్తం చేసి రేపు ఆఫీసర్ల ద్వారా ఈ పంపిణీ జరిగిపోతుంది. దానిలో జుట్లు పట్టుకొని చేసి లైవ్ అంత సీన్ ఉండదు. మొదటిది. రెండవది, దీనిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఈ పంపిణీ ఎట్లా ఉంటుందని. ఈ 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఇష్యూస్లో షీలా బిడే కమిటీ అని ఒక కమిటీని వేసినారు. గవర్నర్ గారి టైంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసింది షీలా బిడే కమిటీ. ఆ కమిటీ కూడా కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఏ వస్తువులు ఎట్లా పంచుకోవాలి. సపోజ్ కొన్ని చోట్ల డబ్బులు ఉన్నాయంటే ఏదో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు లక్షల కోట్లు ఉండవు, బడ్జెట్లు పంచడానికి లేదు. అది క్లియర్గా చెప్పింది చట్టం.
ఎక్కడ ఇన్కమ్ అక్కడిదే, ఎక్కడ బడ్జెట్ అక్కడిదే, దానిలో ఒక్క పైసా మీకు ఇచ్చేది లేదు. ఉల్టా మీరు బాకీ ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇచ్చేయాలి, మీకు ఇంకోటి చేయాలి. ఎందుకంటే 58% ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేసుకున్నారు కాబట్టి, 80% 70% చేసుకున్నారు. ఇదంతా చట్టంలో ఉన్నాయి. చట్టంలో ఉన్నదాన్ని మార్చే శక్తి చంద్రబాబు నాయుడుకి లేదు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి లేదు. ఇప్పుడు షిలాబిడే కమిటీ రిపోర్ట్స్ని పెట్టుకొని, గవర్నర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని పెట్టుకొని ఏవి ఎట్లా పంచుకోవాలి అనేది చేస్తారు. వీటితో పాటు 2 రాష్ట్రాల మధ్య విభజన జరిగిన తర్వాత ఈ 10 ఏళ్లలో కొన్ని అనుభవాలను బట్టి ఈ 10 ఏళ్లలో కొన్ని సమస్యలు వచ్చినాయి. ఇందాక చెప్పిన 5 గ్రామాల్లాగా. దాంతోపాటు వాటర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది బియాండ్ బైఫర్కేషన్ యాక్ట్ చెప్తున్నాను. వాటర్కి సంబంధించినటువంటి అంశాలని రిజాల్వ్ చేసుకోవాలి. ముఖ్యంగా కృష్ణా వాటర్కి సంబంధించిన ఇష్యూస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వాటాల విషయంలో కొంత పేచీ వచ్చేటువంటి అవకాశము. పేచీ అంటే కొట్లాడుకోరేమి, వాళ్ళు అడుగుతారు, వీళ్ళు రూల్ ప్రకారం చేస్తామంటారు. ఎవరైనా రూల్ ప్రకారం చేయాల్సిందే, రూల్కి భిన్నంగా మనం చేయడానికి లేదు. అంటే మనకు కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, అంటే ఉమ్మడి రాష్ట్రం అనుకున్నప్పుడు అంతా ఒకటే అనుకున్నాం. ఒక ఇంట్లో ఏసీ పెట్టించినాం, ఒక రూమ్లో ఫ్యానే పెట్టినాం, లేదా ఇంకొక రూమ్లో ఫ్యాన్ కూడా లేదు, ఇంకో దానిలో కూలర్ పెట్టినాం. ఇది అన్నదమ్ములు పంచుకునేటప్పుడు మన నీ దగ్గర ఏసీ ఉంది, మన దగ్గర ఫ్యాన్ కూడా లేదు కదా అనేది వస్తుంది. ఇది 9th షెడ్యూల్లో ఉన్నాయి ఇవన్నీ. వాటిని ఎట్లా పంచుకోవాలనేటువంటిది. అప్పుడు ఏం చేస్తారు, ఓకే నువ్వు ఏసీ ఉన్నది నువ్వు తీసుకుంటే నాకు ఆ వెనుక ఉన్న దానిలో ఉన్న కూలర్ నాకు ఇచ్చేసి, ఇట్లాంటిది ఏదో ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఈ సింగరేణికి సంబంధించిన ఇష్యూస్లో సింగరేణిలో వాటా రావాలనేటువంటి వివాదం వచ్చింది. ఇది మీ రాష్ట్రాలు 9th షెడ్యూల్లో పరిష్కరించుకోండి అని వాళ్ళు చెప్పినారు. చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేసిండ్రు, అప్పుడున్న గవర్నమెంట్ కృష్ణా జిల్లాలో ఎక్కడో ఏదో ఆంధ్ర ఏరియాలో సింగరేణికి సంబంధించిన ల్యాండ్స్, సింగరేణికి సంబంధించిన వేరే మైన్స్, సింగరేణి ఆపరేషన్లో ఉన్నటువంటి ఇంకొక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని మీరు తీసేసుకోండి, మళ్ళీ మా ఇలా మీరు వాటా అడగకండి, అలా మేము వాటా అడగమని చెప్పినారు. అట్లాగే మనకు గతంలో 10th షెడ్యూల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో సపోజ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉండింది. ఎందుకు కట్టారు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ హెడ్ క్వార్టరు వాళ్ళు విజయవాడలో కట్టారు. అట్లే ద్రావిడ యూనివర్సిటీ ఉంది, అది కుప్పంలో కట్టారు. అట్లాగే మహిళా యూనివర్సిటీ ఉంది, దాన్ని తీసుకెళ్ళి తిరుపతిలో ఏర్పాటు చేశారు. విభజన చాలామంది అనుకుంటున్నారు ఏదో చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇప్పుడే మాట్లాడుకుంటున్నారు. మీరు కూడా అట్లే అన్నారు, ఇంతకుముందు మాట్లాడుకున్నారు. ఇంతకుముందు ఈ విభజన అంశాల మీద ఇద్దరు సీఎంలు ఇప్పుడు సరికొత్తగా అయిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా అయిన తర్వాత ఇద్దరు కొత్త సీఎంలు కాబట్టి. బట్ మంచి పురోగతి ఏంటంటే ఎజెండా కూడా చాలా స్ట్రాంగ్గా పెట్టుకొని కూర్చుంటున్నారు కాబట్టి మనం అప్రిషియేట్ చేయాలి. ఇంతకుముందు ఏం చేశారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండేవారు. నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నాకు గుర్తుండి గంటా శ్రీనివాసరావు ఉండేవాడు. గంటా శ్రీనివాసరావు హైదరాబాద్కు వచ్చి జగదీశ్వర్ రెడ్డి గారితో మాట్లాడినారు. అంటే నిజానికి ఒక 3-4 ఇన్స్టిట్యూషన్స్ మీద డిస్కషన్ వచ్చింది. ఆ 3-4 ఇన్స్టిట్యూషన్ డిస్కషన్ వచ్చినప్పుడు మన జగదీశ్వర్ రెడ్డి గారు ఒకటే అన్నారు, మేము కుప్పంలో ఆస్తులు తీసుకొని యూనివర్సిటీ పంచుకొని మాకేం అవసరం లేదు, కుప్పంలో ఉన్న యూనివర్సిటీ మీరే తీసుకోండి, తిరుపతి కూడా మీరే తీసుకోండి, అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా మీరే తీసుకోండి, మాకు ఒక పైసా మీరు ఇవ్వద్దు, మమ్మల్ని ఒక పైసా మేము అడగం, పట్టుకోండి అని మన దగ్గర ఒక హెల్త్ యూనివర్సిటీ, కాలేజీ హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నారు. మన దగ్గర ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ మనది మనం పెట్టుకున్నాం. రంగా యూనివర్సిటీ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు బాపట్లలో పెట్టుకున్నారు. మనం జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. హార్టికల్చర్ కొండా లక్ష్మణ్ బాపూజీ పెట్టుకున్నాం. అంటే ఎక్కడ మనం ఏ వివాదం లేదు, ఏ పంపకం లేదు. మనం చట్టబద్ధంగా మనం పాలించుకున్నాం, వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళు పాలించుకున్నాం. అట్లాగే నేను ఒక 32 సంవత్సరాలు పనిచేసిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా విభజనలో ఉమ్మడి చట్టంలో ఉంది. అది కూడా 10th షెడ్యూల్లో ఉంది. తెలుగు యూనివర్సిటీ 10th షెడ్యూల్లో ఉంది. 10th షెడ్యూల్కి అంటే తెలుగు యూనివర్సిటీకి అటు తెలుగు అకాడమీ కూడా 10th షెడ్యూల్లో ఉంది. కాకపోతే అక్కడ వాళ్ళు తెలుగు అకాడమీ పెట్టుకున్నారు, మన తెలుగు అకాడమీ మనం పెట్టుకోవాలి. అట్లే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అక్కడ ఒక 10-15 జిల్లాలలో, అంటే కొత్త జిల్లాలలో, ఒక 8 పాత జిల్లాలలో, 8-9 పాత జిల్లాలలో బిల్డింగ్స్ ఉన్నాయి. అంటే స్టడీ సెంటర్స్ కోసం మనం ఇక్కడ డబ్బులు తీసుకొని, ఉమ్మడి డబ్బులు, ఇక్కడ డబ్బులు అక్కడ డబ్బులు కూడా కాదు, అక్కడ బిల్డింగ్లు కట్టించినాం. మేము అంటే ఒక ప్రొఫెసర్గా మేము అనుకున్నాం ఉండని వాళ్ళ అక్కడ బిల్డింగ్లో, ఎందుకంటే విభజన చట్టంలో బిల్డింగ్స్లో వాటా ఉండదు. మూవబుల్ ప్రాపర్టీస్, మూవబుల్ అసెట్స్ మాత్రమే పంచుకోండి.
మూవబుల్ అసెట్స్ అంటే ఓ జీప్ ఉంది, 2 కార్లు ఉన్నాయి, చలో కారు తీసుకోండి. సరే 10 ఏళ్ల కింద అప్పటికే 20 ఏళ్ళు ఉన్న కారుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకుపోయి రిపేర్ చేస్తాడని నేను అనుకోవట్లేదు. సో ఇట్లాంటివి తప్ప వేరే లేవు. ఇకపోతే అంటే ఇప్పుడు వివాదంలో ఉన్నటువంటి వాటిల్లో, వివాదం కూడా కాదు, ఇమీడియట్గా రావాల్సిన వాటిల్లో తెలుగు యూనివర్సిటీ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకుంటే ఇదే పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీ మేము అక్కడ పెట్టుకుంటామని అనుకుంటే, వీళ్ళు ఇక్కడ తెలుగు యూనివర్సిటీకి ఇంకో పేరు పెట్టుకొని లేదా అదే పేరుతో ఉంచి ఇక్కడ తెలుగు యూనివర్సిటీ కంటిన్యూ అవుతుంది. ఇది ఇంత సింపుల్గా పోవద్దు నీ ఇట్లాంటివే. ఎందుకంటే తెలుగు యూనివర్సిటీలో సపోజ్ 400 మంది ఉన్నారు అనుకుందాం, దానిలో ఒక 300 మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అనుకుందాం. వాళ్ళ పెన్షన్లు, వాళ్ళ జీతాలు, వాళ్ళ నెలసరివి ఇవన్నీ ఎవరు ఇవ్వాలి? ఇది సమస్య కాకపోతే. అట్లా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 550 మంది టోటల్ స్ట్రెంత్ అయితే, ఇప్పటి వరకు మొత్తం రిటైర్ అయిన వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటే ఒక 400 మంది పెన్షనర్లు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అనుకుందాం ఉజ్జాయింపుగా. ఈ 400 మందిని మీరు తీసుకుంటారా? ఒకటి. లేదు వాళ్ళ కంపెన్సేట్ చేస్తారా? ఇదొకటి. ఇప్పుడున్న 150 మందిలో అనుకుందాం ఒక 100 మంది మీ వాళ్ళు ఉన్నారు. లేదు ఈ 150 మందిని ఎట్లా పంచుకోవాలి? ఎందుకంటే విభజన చట్టం చెప్పిందే అది. పీఠముడి పడేది ఎక్కడ అంటే, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉండే, APSEB అనేటోళ్ళం, తర్వాత పేర్లు మార్చేసిన. దానిలో ఉన్న 4000 మంది ఎంప్లాయీస్ అదనంగా, ఎందుకంటే తెలంగాణ వాళ్ళ రిప్రజెంటేషన్ తక్కువ ఉంది కాబట్టి, మనం 42% మన వాటా ఉంటుంది కాబట్టి, కానీ మన దానిలో 30% కూడా తెలంగాణ ఆరిజిన్ ఉన్న వాళ్ళు లేరు కాబట్టి ఆంధ్ర వాళ్ళు మనకు వచ్చినారు. 42% తీసుకోవాలి చట్టం ప్రకారం. సరే అప్పుడున్న గవర్నమెంట్ మంచికో చెడుకో వాళ్ళని మేము చేర్చుకోమని చెప్పి ఇట్లాంటి వివాదాలు వస్తాయి. మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్లో, అప్పటి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న ఎంప్లాయీస్లో చట్టం క్లియర్ ఏం చెప్తుంది? ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీకే చెందుతుంది. దట్ మీన్స్ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఏపీకే చెందుతారు. అది విభజన ఉమ్మడి జాబితాలో లేదు, 10th షెడ్యూల్లో లేదు, వాళ్ళకి ఇచ్చేసినారు. అయినా సరే తెలంగాణ డొమిసిల్ ఉన్నటువంటి 550 మందిలో 120-130 మందినో తెలంగాణకు తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, తెలుగు అకాడమీ ఎవ్వరు స్టాఫ్ బైఫర్కేషన్ జరగలేదు. లేదా ఈ ఉమ్మడి సంస్థలు, చాలామంది ఏమనుకుంటుంటే సంస్థల విభజన అంటే ఆస్తుల విభజన అనుకుంటున్నారు. ఆస్తుల విభజన మాత్రమే కాదు, ఆస్తులలో కూడా మూవబుల్ ఆస్తులే. ఇమూవబుల్ ఆస్తుల విభజన చట్టమే ఒప్పుకోలే. మూవబుల్ అసెట్స్లో, మూవబుల్ సెక్షన్లో ఎంప్లాయీస్ కూడా వాళ్ళు మూవ్ అవ్వాలా అవ్వకూడదా? అయితే మరి మీరు అక్కడ అదే యూనివర్సిటీ పెడుతున్నారా పెడతలేరా? పెట్టకపోతే వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? ఇది అక్కడి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం. అట్లాగే అంటే ఇది కొత్తగా జరగలేదండి, చాలా అమాయకత్వంతో మాట్లాడుతున్నారు చాలామంది. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది ఉండేది, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. అది ఉమ్మడి జాబితాలో ఉండేది. ఉమ్మడి జాబితాలో ఉన్న తర్వాత అది హైదరాబాద్లో హెడ్ క్వార్టర్గా ఉన్నది. తెలంగాణ గవర్నమెంట్ మేము అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ని రద్దు చేస్తున్నామని రద్దు చేసింది. ఆడ 30-40 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళని మీరు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కాబట్టి మీరు అటు వెళ్ళిపోండి అనలా. మనకు వచ్చిన ఎంప్లాయీస్ని మనం తీసుకొని, కానీ మనం అకామిడేట్ చేయడానికి సేమ్ ఇన్స్టిట్యూషన్ లేదు, అయినా సరే వేరే ఆఫీసులకి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు శాశ్వతం కదా ఎంప్లాయీస్. సో ఇప్పుడు ఎక్కడైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే నేను అనుకోవడము ఈ ఉద్యోగుల పంపిణీ. ఎందుకంటే ఉద్యోగులు అనేవాళ్ళు దినసరి అండ్ నెలవారీ ఖర్చుతో కూడుకున్నటువంటి ఎదురు చూపులు ఉంటాయి, అక్కడ ఖర్చు ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి సపోజ్ మా దగ్గర నుంచి 100 మంది ఎంప్లాయీస్ పోతున్నారు అనుకుందాం, ఈ 100 మంది ఎంప్లాయీస్కి రేపటి నుంచి జీతాలు ఇవ్వాలి. సో ఇట్లాంటి సమస్యలు ఏమన్నా వస్తే ఈ ముఖ్యమంత్రుల మధ్యలో ప్రతిష్టంభన వస్తుంది, చర్చలలో ఏమన్నా ఇబ్బంది అవుతుంది. కానీ ఏదో హైదరాబాద్ తీసుకుపోయి ఆంధ్రలో పెట్టి మచిలీపట్నం నుంచి సముద్రం తీసుకొచ్చి తెలంగాణలో పెట్టడం సాధ్యం కాదు. అయితే విభజన హామీలు, విభజన అంశాలకు సంబంధించినటువంటి చర్చ కాకుండా ఇప్పుడు ఇంకొక రకమైన చర్చ ఎందుకని జరుగుతోంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య భేటీకి సంబంధించి ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ప్రజల మధ్య హాట్గా ట్విట్టర్లో వార్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం
తెలంగాణలో టీడీపీ పుంజుకోబోతోందా? తెలంగాణలో రాజకీయాలు మారబోతున్నాయా? లేకుంటే తెలంగాణలో సరికొత్తగా ఇంకో కూటమి అవతరించబోతుందా? ఈ డిస్కషన్ అనేది ఎందుకు కనిపిస్తుంది అసలు? నేను చెప్తున్నాను కదా, ఇది పూర్తిగా రాష్ట్ర ఉద్యమము, హ్మ్. రాష్ట్ర విభజనలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ రియాలిటీ అండ్ లీగాలిటీ తెలియని వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ఇది చేస్తున్న వాళ్ళు ఇప్పుడు సైన్యాలు అయిపోయినాయి సోషల్ మీడియా. హ్మ్. అంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ అన్ని పార్టీలు ఓ 10,000 మందికి జీతాలు ఇచ్చి సోషల్ మీడియాలో పెట్టుకునే బ్యాచ్ ఒకటి తయారైంది. ఈ బ్యాచ్ నాకు చాలామంది తెలుసు. వాడు అప్పుడు 6వ తరగతి 7వ తరగతిలో చదువుతూ ఉంటాడు. ఇప్పుడు డిగ్రీ అయిపోయి స్టేజ్కి వచ్చిండు. 10-12 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మూమెంట్ జరిగి కూడా 15 ఏళ్ళు అయింది మూమెంట్ జరిగి. 15 అంటే ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నాడు, అప్పుడు 15 ఏళ్ళ పోరాడే. వీడు ఇప్పుడు ఏదో 30 ఏళ్ళకి పనిచేస్తున్నాడు. ఆడ వాళ్ళు ఏదో ఇక దండెత్తి వస్తున్నాడు, ఇది చేసి వస్తున్నాడు, రాజు వచ్చి పెడలే అనేటువంటి పద్ధతిలో ఇది 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 ఎంత తప్పో. ఆయన ఏదో వస్తే ఏదో ఆయన ఇక్కడే ఉన్నాడయ్యా, మా యూనివర్సిటీకి కూతవేటి దూరంలో ఉన్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు. హీ హ్యాస్ ఎవ్రీ రైట్. ఎవరైనా ఎక్కడైనా ఉంటారు కదా, అట్లే ఉన్నాడు ఆయన. ఆయన ప్రాపర్టీ కొనుక్కున్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఉన్నాడు. కాబట్టి అది అన్నీ చాలా అసలు ఏమాత్రం నిజంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కొంత ఉద్రేకపడుతున్నట్టున్నది. కానీ ఎందుకంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో చర్చలు జరుగుతున్నాయి అనేటువంటి ఊపు వాళ్ళలో కనబడుతుంది. తప్పేం లేదు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరగాలి. ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళే మాట్లాడాలి. ఇంతకుముందు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదు కాబట్టి ఓడిపోయినాడు, మాట్లాడలేదు కాబట్టి పలచబడిపోయినాడు. ఇవన్నీ వాస్తవాలు. దానికి ఎందుకు ఉడత ఉప్పులు ఊపుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది ఏది కాదండి, ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక రాష్ట్రాన్ని పక్క రాష్ట్రంతో నీతోటి సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం ముఖ్యమంత్రులతోటి అని చట్టం చెప్పినప్పుడు ఆ ముఖ్యమంత్రులు రావాల్సిందే, ఎప్పుడైనా రావాల్సిందే. అంటే నిజానికి రేపు అక్కడికి పిలిస్తే కూడా పోవాల్సిందే. చర్చ హైదరాబాద్లో జరగాలని ఏం లేదు, విజయవాడలో కూడా జరగవచ్చు. ఈ 2 చోట్ల జరిగిన పరిష్కారం కాలేదనుకోండి, మొన్న రేవంత్ రెడ్డి గారు ముందస్తుగానే ఢిల్లీలో కూడా పోయి ఆల్రెడీ ఒక డయాస్ చేసి వచ్చినాడు కదా, మోడీ గారికి చెప్పారు కదా, మోడీ గారిని కలిసి మేము కూర్చుంటున్నాము, మేము పరిష్కరించుకుంటాము, మాకు పరిష్కారం కాకపోతే మీరు మాకు హెల్ప్ చేయండి. అది కదా మరి రాజ్యాంగం చెప్పింది. సరే అక్కడ కూడా పరిష్కారం కాకపోతే ఏం చేస్తామని అడిగినాడు ఎవరో జర్నలిస్టు. అయితే కోర్టుకు పోతాము. ఆ స్టాండ్ రేవంత్ రెడ్డి తీసుకున్నాడు కదా, యూ షుడ్ అప్రిషియేట్. రేవంత్ రెడ్డి జారిపోయి ఏదో కొన్ని ఛానళ్ళల్లో ఆయన గురువు ఈయన శిష్యుడు అంటున్నారు. సరే ఒక ఇది ఉంది, గురువు అంటే వాడు ఒప్పుకోడు, శిష్యుడు అంటే నేను ఒప్పుకోననే అది ఒక కవుల మధ్యలో జరిగిన ఇది ఉంది. సరే గురువా శిష్యుడా పక్కన పెడితే ఇవాళ ఆయన తెలంగాణ ప్రతినిధి. తెలంగాణ సమాజం 1000 కళ్ళతోటి రేవంత్ రెడ్డిని గమనిస్తుంటుంది. గురు శిష్యుల మధ్యలో ఏమన్నా ఉంటే ఇంకెక్కడన్నా ఉంటుంది కావచ్చు, కానీ రాజకీయాలలో ఆయన తెలంగాణ అధికారంలో ఉండి తెలంగాణ ముఖ్యమంత్రిగా మాత్రమే చర్చలో కూర్చుంటున్నాడు. అది ఆయన రైట్ కాదు, ఆయన బాధ్యత. దాన్ని పంచనీయండి, చేయనియండి. మీరెట్లా అసలు అంటే మీరు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రిని కూడా చర్చలలో ఉండొద్దు అంటామా? అనడానికి లేదు కదా. బట్ ఇది ఎందుకు ఇంకో రకమైనటువంటి చర్చ ఎందుకని వస్తుంది? టీడీపీ పుంజుకుంటుందా అనేది. నేను ఇంకోటి కూడా చెప్తా, రాజకీయాలలో భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారమైన, భారత రాజ్యాంగం ప్రకారమైన ఎవరికైనా ఎక్కడైనా పుంజుకునే హక్కు, శక్తి, అధికారం, అవకాశం ఉంది. బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నప్పుడు ఒక కాలు మహారాష్ట్రలో, ఒక కాలు కర్ణాటకలో పెట్టలేదా? పెట్టినారు కదా, పెట్టండి. చంద్రబాబు నాయుడు కూడా ఒక కాలు ఇక్కడ పెడతాడు. జనము ఓట్లేస్తారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్, అది ఒకటి గమనించాలి మనం. అంటే నేను అనుకోవడం ఇప్పటికి బీఆర్ఎస్ ఏమి అధికారికంగా నేను అప్రిషియేట్ చేసేది ఏమిటంటే, ఈరోజు వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఏ రాజకీయ కామెంట్లు చేయలేదు. ఈ చర్చలు వద్దని కూడా అనలేదు. అనడానికి వాళ్ళకు సంస్కారం ఉంటుంది, అనకుండా అనే అవకాశం ఉండదు. కాకపోతే 7 మండలాలు కూడా మాట్లాడండి అని హరీష్ రావు గారు చెప్పారు. నిజానికి 7 మండలాలు అంటే విభజన చట్టంలో లేవు. 7 మండలాలు మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడాలి. బీఆర్ఎస్కి అవకాశం లేదు, పార్లమెంట్లో సభ్యులు లేరు కాబట్టి.
ఎందుకంటే పార్లమెంటు వేసిన తాళాన్ని పార్లమెంటే తీయాలి. అవును. తాళం కీస్ చేయి అక్కడే అక్కడనే ఉన్నాయి. ఉంటుంది కాబట్టి, కీస్ అక్కడే ఉన్నాయి కాబట్టి. ఇక్కడున్న కీస్ ఏమిటంటే 10th షెడ్యూల్ 9th షెడ్యూల్కి సంబంధించినవి. అరే లెట్ దెమ్ రిజాల్వ్. అవును. కాబట్టి 7 మండలాల ముచ్చట తేవాల్సిన అవసరం లేదు. 5 గ్రామాలు అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ శ్రీరామచంద్రుడు. మాకు 5 మండలాలలో ఏవో గనులు ఉన్నాయి, 5 మండలాల్లో కరెంటు పోలు ఉన్నాయి, ఇది కాదు సమస్య. దేవుడికి సంబంధించి నిజంగానే కనుక అయితే 7 మండలాలు మాకు ఇస్తే ఒరిజినల్గా తెలంగాణవి కాబట్టి మాకు కొన్ని సమస్యలు తీరుతామని రిక్వెస్ట్ చేయొచ్చు. అది వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని అక్కడ రాయొచ్చు, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాయొచ్చు. కానీ ఇప్పుడు వచ్చినా కూడా లాభం లేదు. ఆ 7 మండలాలు అంతకంటే మంచి కరెంట్ పవర్ ప్లాంట్స్ ఇప్పుడు మనం పెట్టుకోవచ్చు. దానికంటే సరే ఇవన్నీ నడుస్తుంటాయి. ఇది ఒకవేళ నిజంగానే దాని మీద ఉంటే సీరియస్గా రాజకీయ అస్థిరత అనేటువంటిది బయట పెరిఫెరల్గా జరుగుతుంది. కానీ అంటే ఇంకోటి కూడా నిండా మునిగినాక చలేముంటుందండి. ఇవాళ భయపడితే గీయపడితే కాంగ్రెస్ భయపడాలి, తెలుగుదేశం పార్టీ వస్తుంది కాబట్టి. బీజేపీ బలపడుతుంది, టీడీపీ వస్తాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కనుక వస్తే బలపడితే, ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ కూడా నేను కొండగట్టుపోతే అక్కడ కూడా పోటీ చేయమని అడిగినారు అని చెప్పినారు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తున్నాడు, నాకు 2 కళ్ళు ఉన్నాయి, మీకు అందరికి ఒకటే కన్ను ఉంది, సో నా 2 కళ్ళతోటి నేను 2 కళ్ళను సమానం. ఫైన్, రేపు నేనైతే స్వాగతిస్తాను తెలుగుదేశం పార్టీ వస్తుందంటే. తెలుగుదేశం పార్టీ వస్తే ఏమవుతుంది? ఫైన్, రాజకీయాలలో ఈ చర్చ ఉండాలి. చంద్రబాబు నాయుడు ఒకసారి వ్యతిరేకించి ఉండొచ్చు, అంత మాత్రాన తెలంగాణ ఆగిందా? నేనే మాట్లాడానండి, నన్ను ఒక 4-5 పిలిచి ఒక హాఫ్ డే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. నేను చెప్పిన మీరు ముల్లే మూట సర్దుకొని ఇమ్మీడియట్గా ఆంధ్ర వెళ్ళిపోండి, అక్కడ మీరు ముఖ్యమంత్రి అవుతారు, ఓన్ చేసుకోండి, ఏదో ఒక ప్రాంతాన్ని ఓన్ చేసుకోండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఓన్ చేసుకున్నప్పుడు మీరు మమ్మల్ని ఓన్ చేసుకొని లాభం లేదు. కాబట్టి మీరు ఆంధ్రాకి పోండి, ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు, కాంగ్రెస్ ప్రైమరీ ఎనిమిగా ఉంది కాబట్టి అని చెప్పారు. జాల నరసింహరావు గారు, నాగేశ్వర్ గారు, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు అందరం పోయినాం. ఫైన్, ఆయన వారం రోజులు డిసిషన్ తీసుకున్నాడు, వెళ్ళిపోయి అక్కడ ముఖ్యమంత్రి కూడా ఆయన. రేపు ఆయన వస్తా అంటే అడ్డుకోవడం అనేది అసలు ఇల్లాజికల్. రానియండి, మళ్ళీ పార్టీ రివైవ్ చేసుకున్నట్టు చేసుకొనియండి. అరే చట్టము రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఒకవేళ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయినా కూడా అది పర్మిసిబుల్. మనం ఛత్తీస్గఢ్ ఇది చూసినప్పుడు అజిత్ జోగి అనే నాయకుడు ఉండేవాడు. అజిత్ జోగి మధ్యప్రదేశ్లో కూడా నాయకుడే. విభజన ఛత్తీస్గఢ్ వచ్చింది, ఛత్తీస్గఢ్కి మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడు ఆయన. ఇది ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు ఆశ్చర్యం. అట్లే జార్ఖండ్లో జార్ఖండ్ విడిపోయినప్పుడు లాలూ ప్రసాద్ బీహార్ ముఖ్యమంత్రి, కానీ వాళ్ళ జార్ఖండ్లో కూడా ఆయన పార్టీ ఉంటుంది. నిషేధిస్తారా జార్ఖండ్లో ఆర్జేడీ రాకూడదని? అట్లా ఉండదండి. అట్లా ఇదంతా ఏంటంటే ఊరికే భయం. రెండోది, ఇవాళ టీడీపీ వచ్చినంత మాత్రాన కేసీఆర్కి అయ్యే నష్టం, బీఆర్ఎస్కి అయ్యే నష్టం ఆల్రెడీ నష్టం ఎంత జరగదు, నిండా మునిగినాక చలి ఉండదు. ఇంకా ఇప్పుడు కేసీఆర్కి ఆల్రెడీ బీజేపీ ఒక ప్రతిపక్షంగా ఉంది, కాంగ్రెస్ ఒక ప్రతిపక్షంగా ఉంది, దానికి టీడీపీ యాడ్ అవుతుంది తప్పేమో. కాబట్టి అంత అల్పంగా ఇదిగా ప్రతీకారంగా ఉండడానికి వీల్లేదనేది నా స్థిరమైనటువంటి అభిప్రాయం. ఫైన్, రేపు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను ఆంధ్రాలో కలుపుతా అంటాడా? అన్నాడు. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితిలో ఆయన తన ఆంధ్ర బ్రాండ్ని పెంచుకోవాలని చూస్తాడు తప్ప తెలంగాణను మళ్ళీ ఆంధ్రతోటి ఇది చేస్తానన్నాడు. ఇది మొదటి భాగం. ఈ విమర్శ చేస్తున్నటువంటి వాళ్ళలో వాళ్ళ టార్గెట్ కొంత రేవంత్ రెడ్డి, వాళ్ళ గురువు, వీళ్ళ శిష్యులు అని కొన్ని వీడియోలు చేస్తున్నారు. అది కూడా అబద్ధం. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగానే ఉంటాడు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండకపోతే, తెలంగాణ పౌరుల పక్షాన, ప్రజల పక్షాన ఉండకపోతే, తెలంగాణ ఇంట్రెస్ట్లను రాజీ పెడితే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసు. కాంగ్రెస్ పార్టీలను ఎదురు చూస్తుంటారు. ఈయన తెలంగాణకు వ్యతిరేకంగా టీడీపీ తోటి అనుకూలంగా ఉంటున్నాడా? మరి టీడీపీ ఏమన్నా మీ ఫ్రెండ్లీ పార్టీనా? టీడీపీ బీజేపీ ఫ్రెండ్లీ పార్టీ. కాబట్టి అంటే రాహుల్ గాంధీని, కాంగ్రెస్ని ఎదిరించి చంద్రబాబు వైపు స్టాండ్ తీసుకునేంత స్థాయిలో రేవంత్ రెడ్డి ఉన్నాడని ఎందుకు అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బ్రాండ్, చంద్రబాబు నాయుడు బీజేపీ బ్రాండ్. మీరు ఇంకోటి గమనించండి,
చంద్రబాబు నాయుడు క్యాలిక్యులేషన్ ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది. ఇవాళ ముగ్గురు వచ్చినారు. ఆ ముగ్గురిట్లలో ఒక బీజేపీ ప్రతినిధి ఉన్నాడు, మినిస్టర్. ఆ ముగ్గురిట్లలో ఒక జనసేన ప్రతినిధి ఉన్నాడు, మినిస్టర్. మీరు ఆలోచించండి. అంటే బీజేపీతో ప్రతినిధి బృందంతో రేవంత్ రెడ్డి కొల్లుడై ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఆయన ముఖ్యమంత్రి సీటు వదులుకొని లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తాడా? అట్లుండదు రాజకీయాలలో. ఎప్పుడైనా సరే తండ్రి కొడుకుల మధ్యలోనే వైరుధ్యం వచ్చినప్పుడు స్టాండ్ క్లియర్గా పొలిటికల్ స్టాండ్ తీసుకుంటారు. సో కాబట్టి అంటే సోషల్ మీడియా అనేటువంటిది చిలవిడిగా అయిపోయి నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఎవడో 30 మంది ఫాలోవర్లు కూడా ఉంటారు, వాడు బ్లూటిక్ ఉంటుంది, వాడు రోజు 4 పెడుతుంటాడు. అరే ఏంది వీళ్ళు ఎందుకు వచ్చినారు, వీడు ఎవడు అఫీషియల్ ఎవడు రాంగు తెలియదు. రెండవది, నేను రాజకీయ పార్టీలు కూడా ఇంకా ఓరియంటేషన్ లేదేమో అనిపిస్తుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ చాలా మెచ్యూర్డ్గా చాలా ఓపెన్గా ఉండాలి. 2 కారణాలతో ఉండాలి. ఒకటి, అధికారంలో ఉన్న పార్టీగా సహనంగా సంయమనంగా ఉండాలి. 2, జనబాహుల్యాన్ని కలుపుకొని పోయేటట్టుగా ఉండాలి. ఏదో పిచ్చోడి చేతిలో రాయి అయినట్టుంది ఇప్పుడు ఈ హ్యాండిల్స్ ఆపరేట్ చేయడం అనేటువంటిది. ఎవరో టీడీపీ గురించి మాట్లాడితే టీడీపీ హ్యాండిల్ నుంచి పోస్టులు రావాలి, అట్లా కాదు అని కాంగ్రెస్ హ్యాండిల్స్ నుంచి వస్తాయి. లేదా బీఆర్ఎస్ హ్యాండిల్ నుంచి రావట్లే. బీఆర్ఎస్ చాలా తప్పులు చేసింది, విభజన సమస్యల్ని పిలుచుకోలేదు, మాట్లాడలేదు, కేవలం పెళ్లి కార్డులు ఇవ్వడానికి తప్ప ఎప్పుడు ఎక్కడ ఎవరు కలిసినట్లేదు, పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వడానికి తప్ప పోయినట్లేదు. ఇది 10 ఏళ్ళు నిజంగా కూడా రిజాల్వ్ చేసుకోవాల్సిన అంశం. నిజానికి కాంగ్రెస్ హ్యాండిల్ ఏం చేయాలంటే, మేము 10 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళు పెండింగ్లో పెట్టి నష్టం కలిగించిన దశ నుంచి మేము ఈ ప్రయోజనం కలిగించేటువంటి స్థితికి చర్చలు చేయబోతున్నాం. ఆ ముఖ్యమంత్రికి అభినందనలు అని చెప్పాలి. నేనైతే ఇప్పటికి కూడా కన్విన్స్గా అంది ఏంటంటే, మాకు మచిలీపట్నం పూట ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు ఉంటాడు, బందరు ఎరువు ఇవన్నీ నీకు కాదండి. మనకు నదీ జలాలకు సంబంధించిన సమస్య చాలా ఇంపార్టెంట్, కృష్ణా వాటర్కి సంబంధించిన అంశం ఇంపార్టెంట్. వేరే రాష్ట్రంలో పోర్టు నిజానికి అంటే ఒక రకంగా చెప్పాలంటే మచిలీపట్నం పోర్టు నిజాంది, మచిలీపట్నం పోర్టు హైదరాబాద్ది. అందుకే మచిలీపట్నం అనే పేరు. బందర్లో నిర్మించిన ఓడరేవు నిజాం నిర్మించినాడు. ఇక్కడ నుంచి ఆంధ్ర గుండా రోడ్డు కూడా ఇప్పుడు ఉన్న హైవే ఏదైతే విజయవాడ హైవే ఉందో అది కూడా నిజాం హైదరాబాద్ స్టేట్ డబ్బులతో వేసినటువంటి హైవే స్ట్రైట్గా బందర్కు పోతుంది. అందుకే అది బందర్ రోడ్ అయింది, బందర్కి వెళ్ళదు. అట్లేమని అడుగుతున్నారా మీరు? రెండోది, మీకు తిరుపతిలో వాటా ఎందుకండి? పాపం తిరుపతి ఒరిజినల్గా వెంకటేశ్వర స్వామి గారు దాని మీద కోర్టులో ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు వివాదం నడిచింది. అది తిరుమలై అనేది, లేదా వైష్ణవిజం అనేది, లేదా శ్రీరంగం అనేది, లేదా ఓవరాల్గా ట్రెడిషన్ ఆ బెల్ట్ అనేది తమిళులది అని వాళ్ళు ఇప్పటికి కూడా ఆల్వార్ ఏదో ఉన్నాయి కదా రకరకాల కింది గుడి. నాకు పెద్ద మతం తెలియదు కాబట్టి నాకు పెద్దగా పైన ఉండేది కింద ఉండే దేవుళ్ళందరూ తమిళ దేవుళ్ళే. ఆ వివాదం ఉంది. ఇప్పుడు మనకి అక్కడ వాటా ఎందుకు, డబ్బులా? ఇవన్నీ ఎందుకండి? మనం కావాల్సింది ఈ రాష్ట్రాన్ని సుస్థిరంగా ఉంచగలిగేటువంటి, వివాదాలు లేనటువంటి, లేదా ఎడ్యుకేషన్ ఇష్యూస్ ద్వారా పరిష్కరించుకునేటువంటి, లేదా మన వనరులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇవి చేసుకోండి, ఫైన్. మనం ఏమైనా పోతాం, తిరుపతికి పోతామంటే వద్దంటారు ఎవరైనా? అట్లేముండదు కదా. ఎవరైనా ఎక్కడికైనా శబరిమలలో వేల మంది పోతున్నారు తెలంగాణ నుంచి. సాయిబాబా కోసము షిరిడీకి 1000 మంది పోతున్నారు. నీకు ఎందుకు వాటా, ఎందుకు దాంట్లో? భక్తిలో వాటా ఉండాలి కానీ దీనిలో వాటా మనకి ఎందుకండి? దర్శనాలలో ఫైన్, ఆటోమేటిక్ కదా. భక్తులకు రాష్ట్రం వాళ్ళకి సపరేట్ క్యూ ఉండదు. భక్తులు ఎవరైనా భక్తులుగానే పోతారు కదా. అవన్నీ అట్లాంటి మరి అది నిజంగానే ఉన్నాయా ప్రపోజల్లో? రేపైతే మనకు డిస్కషన్లు వస్తాయి. కానీ నేను అనుకోవడం ఇది ఒక దక్షతతో వ్యవహరించాల్సినటువంటి అంశం, డెఫినెట్గా పరిష్కరించుకోవాల్సిన అంశం.
ఇవాళ మీకు ఇంకొక సంగతి చెప్తాను. అంటే ఈ వీడియో ఎవరు చూస్తారో ఎవరు చూడరో తెలియదు కానీ ఎంతమంది ట్రోల్ చేస్తారో. వాటికి తెలంగాణ ఉద్యమం అప్పుడు లైవ్లోనే ట్రోల్ నడిచేది. ఒక ఛానల్లో కూర్చుంటే పక్కనే ఒక పక్కన లగడపాటి రాజగోపాల్, ఇంకొక పక్కన పయ్యావుల కేశవ్ కూర్చొని కూడా ట్రోల్ చేసినటువంటి సందర్భం. అది ఇష్యూ కాదు. మనం మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉందా లేదా, సత్యం ఉందా లేదా, ధర్మం ఉందా లేదా మాత్రమే. మనమేమి ఎవరిని ఇది చేయట్లేదు కదా. సో నేను అనేది ఏమిటంటే డెఫినెట్గా ఇంకొక 6 నెలల పాటు ఇది నడుస్తుంది. విభజన అంటే మనం ఇల్లు మారితేనే నెల రోజుల దాకా ఉంటాం. ఇవన్నీ నడుస్తాయి. దీనికి ఒక నా సూచన కూడా ప్రభుత్వానికి ఏమిటంటే మీరు ఏ వీటికైతే నిర్ధారణకు వస్తారో యూ మార్క్ దెమ్, ఏ ఆర్గనైజేషన్స్. రెండవది మీరు ఇంటర్నల్గా తెలంగాణ అధికారులతో, మీ ప్రభుత్వ అధికారులతో, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులతో, మీకు ఇప్పుడు చాలామంది ఉద్యమకారులు మీతో ఉన్నారు కదా, అందులో తెలంగాణ మూమెంట్ నుంచి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అందులో ఉన్నటువంటి వాళ్ళని కూడా పికప్ చేసుకొని మీరు ఒక కమిటీ వేయండి. ఎందుకంటే న్యాయబద్ధంగా జరుగుతుందని నమ్మకం ఉంటుంది. ఒక మంచి బ్యూటిఫుల్ ఇది ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక చర్య వల్ల న్యాయం జరుగుతుంది, అది ఇంపార్టెంట్ కాదు. న్యాయంగా జరుగుతున్నదని ప్రజలకు తెలియడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చేయాల్సింది నమ్మకం, భరోసా కలిగించడం. అది ముందు పోవాలి. ఇది ఓకే, న్యాయంగానే జరుగుతుంది. ఎందుకు న్యాయంగా జరుగుతుంది? ఈ కమిటీలో ఫలానా ఉన్నాడు, ఈ కమిటీలో ఫలానా ఉన్నాడు, ఈ కమిటీలో కోదండరామ్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, కోదండరామ్ తెలంగాణకు అయితే అన్యాయం చేయడు కదా అని ఒక మెసేజ్ అయితే పోతుంది కదా. సో అట్లా మీరు ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ సెన్సిబుల్ ఇంటలెక్చువల్స్. ఎందుకంటే ఈ మధ్య ఈ మేధావులు అనేదానికి, ఇంటలెక్చువల్స్ అనేదానికి నానార్థాలు, ద్వంద్వార్థాలు చాలా వస్తున్నాయి. కాబట్టి ప్రతిపదార్థ తాత్పర్యాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ జోలికి కాకుండా సెన్సిబుల్గా ఎవరైతే డీల్ చేస్తుంటారో వాళ్ళతో ఒక కమిటీ అండి. ఆ కమిటీకి ఇంతవరకు జరిగిన ఎక్సర్సైజ్ అంతా ఏం జరిగింది, రూల్స్ ఏం ఫ్రేమ్ చేసుకున్నారు చెప్పండి, ఏ ప్రాతిపదికన ఈ పంపిణీ జరగాలో చూడండి. ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్లో అదే ప్రాతిపదికగా జరుగుతున్నాయా జరుగుతలేవా అనేది కూడా పర్యవేక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిలో 3 అంశాలు ఉంటాయి. మొదటి అంశం ఉద్యోగులు, విభజన అంటేనే ఉద్యోగులు. రెండవ అంశం వనరులు, అసెట్స్ అని మనం అంటున్నాం. ఈ అసెట్స్లో మూవబుల్ అసెట్స్ అంటే కొన్ని చోట్ల కొన్ని ఆర్గనైజేషన్స్లో ఒక 10 కార్లు ఉండొచ్చు, లేకపోతే ఇంకొకటి ఉండొచ్చు, లేదా ఇవి. కానీ చాలా ఇంతకుముందు విభజనలో నేను సాక్షిని, ఈవెన్ కమ్అవుట్లు, కిటికీలు కూడా తీసుకొని పోయినారు. అట్లాంటివి కాదు. ఏవైతే మూవబుల్ ఉంటాయో ఫ్యాన్లు, కుర్చీలు కాకుండా మిగతా వాటిని తీసుకుపోయేటువంటి ఇది అంటే నిజంగా కూడా అది పెద్ద ఇష్యూ. మూడవది పేచి వచ్చేది నిధుల దగ్గర కొంత పేచి రావచ్చు. ఇవి ఉమ్మడి నిధులు కదా అనుకునే ఇది జరగవచ్చు. అక్కడ డెఫినెట్గా మీ సీరియస్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, బడ్జెట్ ఎక్స్పర్ట్స్, లీగల్ ఎక్స్పర్ట్స్, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ సహాయం మీ అధికారులకు కూడా అవసరం. నాలుగవది పర్టికులర్గా గవర్నమెంట్కి చెప్తున్నది, 2 యూనివర్సిటీలలో ఇప్పుడు అడ్మిషన్స్ ఆగిపోయినాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో, తెలుగు యూనివర్సిటీలో. ఎందుకంటే గత 10 సంవత్సరాలు అక్కడి వాళ్ళకి చేసిన సేవలకి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి అనేటువంటి సూచన ఉన్నది చట్టంలో. కానీ వాళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల కొన్ని 100 కోట్ల రూపాయలు అక్కడి ప్రభుత్వం నుంచి రావాలి కూడా పడింది. దానివల్ల ఇంతకుముందు ఈ యూనివర్సిటీలు సర్వీసెస్ ఆపేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చెప్పింది, మీరు 2000 చట్టం ప్రకారం 2024 జూన్ 2 వరకు సర్వీసెస్ ఇవ్వండి అని చెప్పారు. జూన్ 2 అయిపోయింది, జూలై 2 కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు జూన్లో అడ్మిషన్స్ స్టార్ట్ అవ్వాలి. అక్కడి నుంచి వీళ్ళు లెటర్ రాశారు ఏపీ గవర్నమెంట్ అడ్మిషన్స్ ఇవ్వండి అని. కానీ మన గవర్నమెంట్ లేదు, విభజన తేలుతుంది కదా అనేటువంటి భావనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. దట్ ఈజ్ రైట్. ఇమీడియట్గా ఈ అంశాలను తేల్చేసేయండి. ఎందుకంటే మనం ఇక్కడ అడ్మిషన్ ఇచ్చుకోవడానికి ఉంటుంది. మన పిల్లలు కూడా ఆగిపోయినారు ఇప్పుడు.
అడ్మిషన్లు ఇవ్వకపోవడం వల్ల. కాబట్టి అదొక సున్నితమైనటువంటి అంశం. రెండోది చంద్రబాబు నాయుడుకు లేకపోతే అక్కడి గవర్నమెంట్కి చెప్పండి, యూనివర్సిటీలు అక్కడ ఇమ్మీడియట్గా పెట్టుకోండి. ఇమ్మీడియట్గా అదే కమిటీతోటి ఈ ఎంప్లాయీస్ని కూడా విభజించండి. విభజిస్తే అక్కడ కూడా కొత్త సంస్థలు వస్తాయి. ఇక్కడ మనం ఎట్లాగైతే వైద్య యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ లేదా మిగతా ఎట్లయితే పెట్టుకున్నామో అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం, అక్కడ కూడా ఓపెన్ యూనివర్సిటీ, అక్కడ కూడా తెలుగు యూనివర్సిటీ. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుగు యూనివర్సిటీకి సంబంధించి 2 బ్రాంచెస్ ఉన్నాయి. రాజమండ్రిలో ఉంది, అదేవిధంగా శ్రీశైలంలో ఉంది. వాళ్ళు హెడ్ క్వార్టర్ పెట్టుకుంటే అక్కడ ఉండేటువంటి నడుతుంది. ఇది 2 కూడా ఫైనల్గా చెప్పాలనుకునేది ఏంటంటే ఇది ఒక మంచి పరిణామం. ఇది ఎప్పుడో జరగాల్సినటువంటి నిర్ణయం, ఇప్పుడైనా కూడా జరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా 2 గవర్నమెంట్స్ని, 2 ముఖ్యమంత్రులని అనుమతించాలి, స్వాగతించాలి, అభినందించాలి. రెండవది, విభజన జరిగేటప్పుడు 2 ప్రాంతాలు సామరస్యంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. చిన్న కుర్చీ దగ్గర లాక్కునే స్థితిలో ఉండకూడదు. మూడవది, ఎంప్లాయీస్ బదిలీ విషయంలో, పెన్షనర్ల బదిలీ విషయంలో. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ఒక గందరగోళం జరుగుతుంది. నిరుద్యోగులు రోడ్ల మీద ఉంటున్నారు, నిరాశతో ఉంటున్నారు, కోపంతో ఉంటున్నారు. సరే అనుకుందాం, ఎంప్లాయీస్ బదిలీల వల్ల, ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళడం వల్ల, అక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళడం వల్ల న్యాయంగా చట్ట ప్రకారం విభజన జరిగి ఈ సంస్థల్లోంచి 58% ఉద్యోగులు కనుక ఆంధ్రాకి వెళ్ళిపోతే ఇక్కడ కొన్ని అవకాశాలు వచ్చేవి. ఇక్కడ ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది, కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విభజన జరగడం వల్ల మన ఇన్స్టిట్యూషన్స్ కూడా మనం బలోపేతం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఈ ప్రయాణం జరగాలి. రెండవది, మూడవ సెగ్మెంట్లో చెప్పేది ఏంటంటే కొన్ని వనరుల విషయంలో మన పూర్వ 10 సంవత్సరాల అనుభవం రీత్యా డెఫినెట్గా కొంత ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో ఉండాలి. సరే మీరు అడిగినారు, బందర్ పోర్ట్లో ఇవ్వండి లేదా కృష్ణపట్నం ఓడరేవు అవన్నీ. కృష్ణపట్నం ఓడరేవులో మన వస్తువులు దిగుమతి చేసుకుంటామంటే ఎవరైనా వద్దంటారా? అదొక ప్రైవేట్ పోర్టు, గవర్నమెంట్ దీనిలో ఉన్నటువంటి పోర్టు. సో దాని మీద కంటే ఎక్కువ దృష్టి మనం కృష్ణా రివర్ మీద పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికంటే ఎక్కువ దృష్టి మన దగ్గర వనరుల సంరక్షణ మీద పెట్టుకుంటే బాగుంటుంది. అయినా సరే వన్స్ ఫర్ ఆల్ సెటిల్మెంట్, వన్ టైం సెటిల్మెంట్ అంటారు కదా. 2 ముఖ్యమంత్రులు కూడా నేను చెప్పేదంటే వన్ టైం సెటిల్మెంట్ చేసేయండి. దీంతో ఆల్ టైమ్ హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు. బోల్డ్ అన్ని డౌట్స్కి చాలా క్లారిటీతో క్లారిఫికేషన్స్ అనేవి వచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.